వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ బుట్ట బొమ్మ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీకు కర్ణాటక స్పెషల్ బిస్బెల్లాబాత్ చూపించబోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి, కానీ ఈ టైప్ వెరైటీ మాత్రం చాలా ఫేమస్ అంట కర్ణాటకలో. నేను కొంతమందిని అడిగే ఈ రెసిపీ అనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా మనం ఇక్కడ మసాలా తయారు చేసుకుంటున్నాము. అందుకోసం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగబ్యాళ్ళు, ఈ రెండు కూడా కాస్త మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా పొడి తయారు చేసుకుంటున్నామండి బిస్బెల్లాబాత్కి. సో ఇవి రెండు కూడా 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఈ 4ని కూడా మీరు కొద్దిగా వేయించుకోండి. మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా డ్రై రోస్ట్గానే చేసుకోవాలి, ఆయిల్ వేయొద్దండి. చూసారు కదా, ఇలా కొద్దిగా మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే మనకి కూల్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు. ఇవి కూడా మనకు ఎక్కువగా వేయించే పని లేదండి, జస్ట్ అలా తొందరగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వులు గసాలు అనేవి తొందరగా మనకి రోస్ట్ అయిపోతాయి కాబట్టి ఒక 2 సార్లు అలా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి కూడా మనకు కాస్త కూల్ అవ్వాలి. మరి నెక్స్ట్ అదే ఫ్రైయింగ్ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉద్దిబ్యాళ్ళను కూడా వేయించండి. ఇవి కూడా కాస్త లైట్గా మనకు కలర్ చేంజ్ అయ్యే వెంటనే పక్కన పెట్టేసుకోండి. ఇక మనం లాస్ట్ ఇందులో మసాలా అన్నీ యాడ్ చేస్తున్నాము. ఒక 3 వరకు యాలక్కలు తీసుకోండి. అలాగే ఒక చిన్న సైజ్ అంతా చెక్కని తీసుకోండి, ఒక 1/2 ఇంచి అంతా. ఒక 5 లవంగాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు. ఇవన్నీ కూడా కాస్త మనం వేయించాలి. మనకు కొద్దిగా స్మెల్ అనేది వస్తుందండి, రోస్ట్ అయిన వెంటనే మసాలా స్పైసీ స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరిని అయినా సరే మనం కట్ చేసుకొని పీసెస్ లాగా యాడ్ చేసుకొని అది కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక ఆ తర్వాత డ్రై చిల్లీ అంటే ఎండు మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ నేను 10 దాకా తీసుకున్నాను. అలాగే కరివేపాకు ఫ్రెష్దైనా తీసుకోవచ్చు, లేదంటే మనం ఎండబెట్టుకున్నదైనా సరే వాడుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం మిరపకాయలు కరివేపాకు మాత్రం తర్వాత యాడ్ చేస్తున్నామండి. ఫస్ట్ అవన్నీ పౌడర్ చేసుకున్నాక మళ్ళీ ఇవి రెండు కూడా యాడ్ చేసేసి మిరపకాయలు కరివేపాకు దాంట్లో కొద్దిగా ఇంగువ, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి పౌడర్ చేసేసేయండి. చూసారు కదా, మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. ఇది మనకి మన బిస్బెల్లాబాత్ మసాలా పొడి రెడీ అయిపోయినట్టే. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1:2 రేషియోలో తీసుకుంటున్నాను. అన్నీ కూడా గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసుల వరకు బియ్యాన్ని, ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకున్నాను. అవి రెండు కూడా 2 సార్లు వాష్ చేసేసి అందులోకి మనం 6 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేయండి. తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 గ్లాసెస్ అంత వాటర్ పోసేసి అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసాను, ఎందుకంటే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అవ్వాలనేసి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బీన్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు బిస్బెల్లాబాత్లోకి. అలాగే 1 కప్పు వరకు క్యారెట్, ఒక 1/2 కప్పు వరకు ముల్లంగి. ఇంకా ఇందులోకి మీకు కనుక నచ్చితే వేరే వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు, అంటే మునక్కాడ కూడా వేసుకుంటారు కొద్దిమంది, అది వాళ్ళ ఇష్టం అనమాట. అలాగే 1 కప్పు వరకు మనం పొటాటో అంటే ఆలుగడ్డను తీసుకున్నాను. కాస్త పచ్చిమిర్చి, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని మధ్యలో ఇలా చీల్చి దాన్ని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే స్పైసీనెస్ అనేది మనకు బాగుంటుంది. ఇలా అన్నీ ఒకసారి తిప్పేద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము కలర్ కోసం. అలాగే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యమును దాల్ కందిపప్పు, ఇవి రెండు కూడా మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ చెప్పాను కదండి, అన్నీ కూడా 2:1 రేషియోలో తీసుకున్నాను. ఇక్కడ నేను బియ్యం అయితే 2 కప్స్ అయితే 1 కప్పు వరకు కందిబ్యాళ్ళు తీసుకున్నాను. రిమైనింగ్ ఆ వాటర్ కూడా దీంట్లోకి పోసేసి మనం ఇక్కడే కూడా బాయిల్ చేసేద్దాం. ఒక 6 నుంచి 7 కప్పుల వరకు నీళ్లు సరిపోతాయి, ఎందుకంటే మనకు కాస్త నీళ్ళగా ఉంటుంది కదండి ఈ బిస్బెల్లాబాత్ అనేది, దానికి సరిపోతుంది. ఇలా మనం మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చేంత వరకు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనం ఫ్రైయింగ్ ప్యాన్లో ఇంకొక సైడ్ మసాలా అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఇదే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ వేయండి. అలాగే అందులో ఆవాలు, జీలకర్ర,
అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని కట్ చేసుకొని క్యూబ్స్ షేప్లో కాస్త వేయించండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత క్యాప్సికమ్ తీసుకోండి. ఇది కూడా ఒక పెద్ద క్యాప్సికమ్ సరిపోతుంది. ఈ పీసెస్ కూడా మనం వేయించుకోవాలి. కాస్త మనకి మెత్తబడాలండి క్యాప్సికమ్ అనేది. అంతవరకు కొద్దిగా వేయించండి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్ అనేది ఈ సైడ్ మసాలా వల్లే వస్తుంది. బిసిబెల్లాబాత్కి ఉప్పుని తగినంత వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది కాస్త మనం వేయించేద్దాం, తొందరగా అనేది మగ్గుతుందండి. ఆ తర్వాత టమాటా కూడా వేసేద్దాం ఇందులోనే. ఒక పెద్ద సైజు టమోటా తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మెత్తగా అవ్వాలి. చూసారు కదండి, కాస్త ఉడికినాయి. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాన్ని బాగా గొజ్జు తీసుకోండి, చిక్కటి గొజ్జు. ఒక 1 కప్ వరకు సరిపోతుంది నిమ్మకాయ గొజ్జు అనేది. ఆ తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ బిసిబెల్లాబాత్ పౌడర్ వేస్తున్నాను, మసాలా పౌడర్. ఒకవేళ మీకు 20 గ్రామ్స్ అయినా అనుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఎందుకంటే మనం ఇందులోకి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసామండి రైస్లో కూడా, అది కుక్కర్లో కూడా మనం యాడ్ చేసాం కదా. ఇవన్నీ కూడా ఒకసారి తిప్పేద్దాం. 1 కప్పు వాటర్ పోసేసి ఇవన్నీ ఒకసారి తిప్పేసుకోండి. సో మనకి మసాలా అనేది కాస్త చిక్కబడుతుంది. చిక్కబడే టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో బెల్లం వేయండి. ఈ బెల్లం కూడా మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఇంకొక 2 నిమిషాల పాటు అంతా ఉడికించేసుకొని పక్కన పెట్టేద్దాం. చూసారు కదండి, మన విజిల్స్ అయిపోయినా కుక్కర్ తీస్తే అన్నం అనేది బాగా ఉడికింది, సాఫ్ట్ అయ్యింది. వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి బాగా ఈవెన్గా మగ్గాయి అన్నమాట. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది మనకి రైస్ అనేది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు మసాలా అనేది, అది కూడా వేసేసి ఒక 2 సార్లు పాటు తిప్పేసుకుందాం అంతా. మీకు ఎక్కడైనా వాటర్ తక్కువ అనిపించాయంటే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని ఇప్పుడే వేసేసేయండి. ఎందుకంటే మనం ఈ చింతపండు రసాన్ని అంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మనం ఇంకొకసారి అన్నాన్ని ఉడికించుకుంటాము. అంతేనండి, మన బిసిబెల్లాబాత్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మనం లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఇస్తుంది నెయ్యి అనేది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి తిప్పేసినాక ఒక 2 మినిట్స్ వరకు నేను సిమ్లో బాయిల్ చేశానండి అన్నాన్నంతా. ఇంకొకసారి లాస్ట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేశాను, ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనకి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే కర్ణాటక స్పెషల్ బిసిబెల్లాబాత్ రెడీ అయినట్టే. ఇది మనకు రైతాతో కానీ లేదా కార బూందీ చిప్స్ ఇలా వేటితో అయినా సరే సర్వ్ చేసుకొని తినచ్చు. అంతేనండి, కూడా ఇది ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోతండి. అలాగే మరిన్ని వెరైటీస్ కోసం మన ఇస్మార్ట్ బుట్ట బొమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.